మామూలుగా ఆయనను చూసుకొని మేము ఇండస్ట్రీకి ముందుకెళ్ళాము. అట్లా నర్సింగ్ యాదవ్ని చూసి మాకు అంత నర్సింగ్ యాదవ్ అంత దగ్గర కాదని ఫిష్ వెంకట్ మేము ఒకటే బస్సులో ఉండేటోళ్ళము. ఫిష్ వెంకట్ అన్నని చూసుకొని మేము ఇండస్ట్రీని అందులో గబ్బర్ సింగ్ టీము అందరు కలిసి కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయంటే ఒక నర్సింగ్ యాదవ్ ఒక ఫిష్ వెంకట్ ఆ గొంతు లాంటి డైలాగులు మాకు కూడా చెప్తే మాకు కూడా ఒక 10 సినిమాల అవకాశాలు వస్తున్నాయి. అదే అదే నాకు ఇక్కడ బోడుప్పన్నప్పుడే మాట్లాడిండు. బోడుప్పన్నప్పుడు ఏం సాయ్ తిన్నావా అన్నాడు. అంత బెడ్లో ఉన్నా కూడా అది వచ్చే కళ్ళలోకి నీళ్ళు తిరిగినాయి మాకు. తర్వాత మొన్న వెళ్తే మాట్లాడే పరిస్థితుల్లో లేడు. డాక్టర్ని అడిగితే బ్రెయిన్కి పసకలు కొట్టేసినాయి. అసలు మాట్లాడితే ఆఖరి కూడా ఇట్లా కళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నాడు అని అప్పటికే మాకు గ్యారంటీ లేకుండే. ఇక తెల్లారే మాకు ఈ న్యూస్ వచ్చింది. మీరు వచ్చి బోడుప్పల్ అనుకుంటాం. మీరు ఈ హాస్పిటల్ వేసినాక రాలేదు. ఈడికని ఇక్కడ వెళ్ళేటప్పుడే అంటే యాక్చువల్ బాడీ ఒప్పుకుంది కదా. నెక్స్ట్ మనం డయల్స్ తర్వాత సెట్ అయితే కిడ్నీకి వెళ్ళిపోదాము. చాలా మంది దాతలు వస్తున్నారు. ఒక కిడ్నీ చేంజ్ అయితే 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతాడని చెప్పి ఆ విధంగా మేము అనుకున్నాము. అని అక్కడ పోయినాక పసకలు అటాక్ చేయడము, ఆ బ్రెయిన్ కొట్టడము ఇట్లా అవుతుందని మాకు తెలియదు. పాత హాస్పిటల్ సరిగా చూడలేదు అని చెప్పేసి అంటే వాళ్ళ వైఫ్ చెప్పారు. అది నిజంగా సరిగా చూసుకోలేదా అంటే మేము వచ్చినప్పుడు అయితే బాగానే చూసుకున్నారు అనిపించింది. నాకున్న ఫిష్ వెంకట్ ప్రేమతో ఎంత చూసినా తక్కువనే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర ఉండి వాళ్ళకి తక్కువనే అనిపిస్తారు. డాక్టర్ ఏం చేశారంటే దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాగా మనుషులే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారు అని 99% బాగానే చూశారు. బాగానే అని ఆయన ఫస్ట్ రోజు తీసుకుపోయినప్పటి నుంచి పండుకున్నోని లేపారు, మాట్లాడిపించాడు. మీరు కూడా మాట్లాడారు అని ఆ హాస్పిటల్ని అయితే అట్లా అనొద్దు. అలాగన్నా కొంచెం ఏమన్నా ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు టైంలో ఎవరు వచ్చి కాపాడతారో, ఎవరు వచ్చి బయట మా శంకర్ బాగా చేస్తారని ఆ విధంగా మా వద్ద అనొచ్చు. హాస్పిటల్ చేంజ్ చేయడమే ఇదంతా కారణం ఇప్పుడు ఇలా అవ్వడానికి అంటున్నారు. అసలు హాస్పిటల్ చేంజ్ చేయాలన్న డిసిజన్ ఎవరు? హాస్పిటల్ డిసిజన్ అదే చెప్తున్నాను కదా మేడం. ఇప్పుడు ఆయన లేచిండు కదా, నెక్స్ట్ కిడ్నీకి వెళ్ళిపోదాం అంటే కిడ్నీకి అక్కడ చేంజ్ చేసేంత పెద్ద హాస్పిటల్ కాదు. ఈ కిడ్నీ చేంజ్ చేపిద్దామని ఇంకో పెద్ద హాస్పిటల్. అంతకుముందు ఆ హాస్పిటల్ పోయినప్పుడు మా అన్న కాలు మంచిగా చేసి పంపించారు. ఆ నమ్మకంతో అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అన్నది. బయటనేమో ప్రతి ఒక్కరు గూగుల్ పే రూపాయి, 10 రూపాయలు, 50 రూపాయలు ఇస్తున్నారు. ప్రభాస్ గారు ఇయ్యక ముందుకే 50 లక్షలు ఇచ్చినాను అన్నాను. అలాగా దాతలు అందరూ ఆయన అనగానే అందరు బంద్ అయిపోయినారు. వాళ్ళకి భయం పడి ఏంటంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా, ఇక్కడేమో డైలీ 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. ఆ ట్రీట్మెంట్ వల్ల నాన్న అక్కడ కూడా మంచిగా అయిందండి. ఆ భరోసా మీద మా వెంకటన్న బిడ్డ ఆయన డిసిషన్ తీసుకొని వెళ్ళి అన్న పవన్ కళ్యాణ్ మీరు ఇంతమంది ఛానల్, ఇంతమంది వేల మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా 100% వెళ్ళింది. అన్న వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక ఆల్రెడీ మేనేజర్కి మేము కాల్ చేశాము. ఇలా అన్న లేడని లోటైతే మాకు ఎరక. ఫిష్ వెంకట్ అన్న ఆయన డైలాగ్ పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుండే, అది మా కళ్ళతో చూసాము. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మర్చిపోడు, ఆయన కూడా బాధపడతాడు. మా ఛానల్ తరఫు నుంచి 2 lakhs రీసెంట్గా అంటే ఆసుపత్రి మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపించానని వీళ్ళ కూడా తెలియదు. వాళ్ళ అకౌంట్లో కడితే పవన్ కళ్యాణ్ సార్ 2 లక్షలు పడ్డాయని చెప్పి చాలా ఛానల్ కూడా మా వెంకటన్న చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా వేయగలుగుతారు అని. అలా ఉన్న వాళ్ళ మమ్మీ బాగాలేదు, ఆ బాధలు ఉన్నారు. వాళ్ళ మమ్మీ 100 ఏళ్ళు బతకాలి. మా వెంకటన్న వాళ్ళ మిస్సెస్ తీసుకెళ్ళి మా ఉద్యమం తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళి ఏమన్నా వెళ్ళిపోని మేము గబ్బర్ సింగ్ టీం అడుగుతాం. సో అన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీది? అన్న చేస్తేనే ఫ్యామిలీకి మనీ అని తెలుస్తుంది కదా, ఇప్పుడు అన్న లేడు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీకు ఒక ఉండొచ్చు బ్రదర్, ఏమని వాళ్ళ ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకుల ధైర్యం కూడా మా ఫిష్ వెంకటానికి లేదు. ఓ పాప పెళ్ళి కష్టపడి చేసిండు. ఒక ఇల్లు రీసెంట్గా సిఆర్ అన్న హెల్ప్ చేస్తే ఒక ఇల్లు కొన్నాడు. ఆ ఇల్లు కూడా ఇప్పుడు లాస్ట్కు ఆ ప్రభాస్ గారిది ఎప్పుడు వచ్చినో దాతలందరూ బంద్ అయింది. 5 లక్షలు గిరివి పెట్టి ఆ ఆసుపత్రులకి బయటకు చేసి ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటిదాకా 0 ఉన్నది. 2 కొడుకులు ఉన్నారా, ఏ మమ్మీని చూసుకోలేరు, డాడీని చూసుకోలేరు. అంటే వాళ్ళను తప్పనే లేరు, వాళ్ళు అట్లా పెరిగారు, అట్లా దోస్తులు అలాగా వెళ్ళిపోయినారు. మా వదినకు ఎవ్వరు ధైర్యం లేదు. మీ ఛానల్ తరం నుంచి ఇండస్ట్రీలో ఎంతో హీరోలతో చేసిండు. ప్రతి ఒక్క హీరో చిన్న సాయం చేసి మా వెంకటన్న లోటు లేకుండా మా వదినకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి ఆ ఇంట్రెస్ట్తో ఆయన బాగా చేయాలని మా గబ్బర్ సింగ్ టీం. ప్రభాస్ గారు వాళ్ళ పిఏ ప్రభాస్ సింగ్ గారికి మేము వెళ్ళామంటే ఫోన్లో మాట్లాడినాము. అవును ఎరికే అయింది అని మా సావనే మా ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ బిడ్డనే ఫోన్ చేసి అడిగింది.
సరే ఫారెన్లో షూటింగ్ ఉన్నాడు వచ్చా నేను 3 డేస్లో చెప్తాను 3 డేస్లో ఇట్లనే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా మా ఉద్యమం ప్రభాస్ సార్ కూడా తీసుకెళ్తాం. ఆయన గురించి ఏమైనా మెమరీస్ షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి అని మేము బాధలు ఉన్నాం, అవన్నీ గుర్తు చేసుకోలేము. థ్యాంక్ యూ.